నేరములు మోపే పని మానుకో. నీ ముందు వెళ్తున్న వ్యక్తి మీద నేరాలు మోపుట మానే. ఈ నేరము మోపే స్వభావం ఎవరిదో తెలుసా? అసూయపరుడిది. అసూయపరుడు ఎవడో తెలుసా? ఫిలిస్టీయుడు. ఈ తాకులాట్లు నేరాలు మోపుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ నువ్వు పోయినంత కాలము నువ్వు చేసుకునేది ఏంటో తెలుసా? కీడును మరి ఎక్కువగా కొని తెచ్చుకుంటున్నావు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదుగుతా ఉంటే ఓర్వని ఒక భయంకరమైన దుష్టుడు నీలో ఉన్నాడు కదా. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతుంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతుంటే, ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుతుంటే, ఒక వ్యక్తి పరిచర్యలో వాడబడుతుంటే, ఒక వ్యక్తి దేవునికి సన్నిహితుడిగా ఉంటే, ఒక వ్యక్తి సేవకులకు సహకారిగా ఉంటే, ఒక వ్యక్తి కుడి ఎడమలుగా నిలుస్తుంటే, నువ్వు సహకరించాల్సింది పోయి తోడుగా ఉండవలసింది పోయి ముందుగా వెళ్తున్న వ్యక్తి మీద నేరములు మోపుట కూడా పాపమే. పరిశుద్ధమైన జీవితము కట్టుకోవడానికి కొంతవరకు నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడొచ్చునేమో, కానీ ఆ తర్వాత నిన్ను కాపాడలేరు. నీకు నువ్వే నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎవ్వరు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టరు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నీవు బాగుపడడానికి పశ్చాత్తపడి నీ పాపాన్ని ఒప్పుకొని నీకు నీవే ప్రార్థన జీవితాన్ని కట్టుకోగలగాలి. నీకు నీవే విశ్వాస జీవితాన్ని కట్టుకోగలగాలి. రోజుతో నేరాలు మోపుట నీవు మానుదువుగాక.